Welcome to Dr. Sunita's Health Hub. Your journey to complete wellness starts right here. We provide expert guidance for your healthy lifestyle. Call us today for a consultation. Namaste. Welcome to Sunita's Health Hub channel. నేను మీ డాక్టర్ సునీత, ఎలక్ట్రో హోమియో ఫిజిషియన్ కమ్ డైటీషియన్. వర్షాకాలం ప్రారంభమైంది. చల్లటి వాతావరణం, వర్షపు అందాలు మన మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. అదే సమయంలో జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ, మలేరియా మరియు టైఫాయిడ్, డయోరియా వంటి అనేక వ్యాధులు కూడా మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వర్షాకాలంలో చిన్న కొద్దిపాటి జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల మనము మన కుటుంబాన్ని ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా నీరు ద్వారా అనేక వ్యాధులు మనకి వ్యాప్తి చెందుతాయి. లైక్ కలరా, డయోరియా, టైఫాయిడ్ వంటివి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతనే తీసుకోవడం మంచిది. లేదు అంటే ఫిల్టర్స్ యూస్ చేసుకోండి. నెంబర్ 2, స్ట్రీట్ ఫుడ్ని నివారించండి. బయట అమ్మే ఆహార పదార్థాలు, ఇంకా బయట కట్ చేసిన ఫ్రూట్స్ని, ఎక్కువసేపు నిల్వ చేసిన ఫ్రూట్స్ని తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఫ్రెష్గా వేడివేడిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీని ద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 3, పర్సనల్ హైజీనిక్. బయట నుంచి వెళ్ళి రాగానే మన చేతుల్ని సబ్బుతో అట్లీస్ట్ 20 సెకండ్స్ వరకన్నా మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. దీని ద్వారా మనకి ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 4, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవండి. పాత టైర్లోనూ, ఇళ్ళ చుట్టూ కుండల్లోనూ మరియు కూలర్లో నీరు ఉంటే డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందే దోమలు అందులో వృద్ధి చెందుతాయి. సో ఒకవేళ వాటర్ ఉంటే వాటిని పారేయండి. రాత్రి వేళల్లో మస్కిటో నెట్, దోమతెరలు, లేదు అంటే మస్కిటో రెపెలెంట్స్ ఇలాంటివి యూస్ చేయడం చాలా మంచిది. నెంబర్ 5, ఈ వర్షాకాలం ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళ కాళ్ళ వేళ్ళని, శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలి. లేదు అంటే వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 6, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. లైక్ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకోండి. లైక్ నిమ్మకాయ, ఉసిరికాయ, జామకాయ, ఆరెంజెస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అంతేకాకుండా సమృద్ధిగా నీటిని కూడా తాగాలి. అండ్ 7th వన్, ఫీవర్ కానీ, జలుబు, దగ్గు మరియు లూజ్ మోషన్స్ ఒకవేళ ఒక రోజులో 5 నుంచి 10 వరకు లూజ్ మోషన్స్ అవుతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూశారు కదా. సో మరిన్ని ఇలాంటి ఆరోగ్య సూచనల కోసం డాక్టర్ సునీతాస్ హెల్త్ హబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి యొక్క లక్షణాలు, ఎలాంటి నివారణ మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.